అనుకున్నట్లే అయినది. గుడిలోని బొమ్మల వలె ఇరువురు కూర్చొని పురాణం మొదలుపెట్టినారు. ఇంకేమున్నది వినవలసిన పురాణం అంతా అయిపోయినది. ఇప్పుడే ఆరంభించినాము. నా ఆలస్యములకు కారణం ఏమని చెప్పుకుంటుంది. దండముపై బట్ట భుజము పైన వేసుకొని వీధి గుమ్మములకు వస్తున్నసరికి ఏదో పడిపోయినట్టు మీ చెల్లెలు చూసుకుని తొమ్మిది వెనకతూ ముందులకు మంచిదే కదా అనుకొని మరి కొంచెం ముందులకు వచ్చింది. ఇంకేమున్నది నమ్మిన ఆచారంగా కొత్త కుండ పట్టుకొని ఎదురైనది. రెండు దుశ్శకునములు ఓ సుశకునంతో సమానమని తలచి ఏటికడికి వస్తుంది కదా, అక్కడ ఆ దుశ్శకున ఫలితము ఎదురైనది. ఏమొకటేమున్నది, నావాడు లేడు. మరి ఎట్లా వచ్చింది? అరవగా 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 ఏ కళ్ళు పాకలు నీవు బయటపడి ఈ వరకు వచ్చి నన్ను ఇక్కడ పడవేసినాడు. తీరా వచ్చేసరికి వినవలసిన పురాణం అంతా అయిపోయింది. మిత్రమా, నీవు వినవలసిన పురాణం ఏమీ మించిపోలేదయ్యా. నిన్న ఉంటి మీద ప్రతివ్రతామ ఘట్టం ఘట్టం నల్లే ఉంటుంది. అది వినవలేదే కదా నేను వచ్చి అద్భుతంగా ఉన్నది పద్యము, కానీ దాని భావమేమో నాకు అర్థం కాలేదు. దీని భావం నీకు స్పృశలేదు. అద్దె పండు తొక్క తీసినట్టు దాని భావం నాకు విడమర్చకపోయే. భర్త ధనవంతుడు కానిము, దరిద్రుడు కానిము, ఆరోగ్యవంతుడు కానిము, మిగుల రోగి కానిము, ఆ భర్తను భార్య దైవముగా పూజించాలని ఆ పద్యార్థం. కవి మహాబ్రహ్మ ఎంత గొప్పగా రచించినాడయ్యా. అతడు బ్రతికి ఉంటే ఈ పాదములపై పడి శాస్త్రాన్ని నమస్కరించి నోటి నిండా చెక్కిపోయి వాడు. సరే అన్నిటిలాగా ఉన్నారు. నాకు శీఘ్రముగా చుట్టుముడి నేను శీఘ్రముగా కార్యస్థానము పోవాలి. మీకు కార్యభారం అర్థమే ఆయాసం కలిగించలేము. నాకు తోడుతున్నది కానీ నాన్నగారు కార్యభారం ముందు నాపై కూర్చున్నాను. మిత్రమా, మన పురాణము ఇక ముందట రాత్రులు ఎందుకు మార్చుకున్నాం. అంటే సరే సరే
ఏమానమ్మా ఈ భవానీ శంకరాన్ని ఇంతతో ఈడ్చి వేయవలసిందని ఎన్నిసార్లు చెప్పాను. అమ్మా అంత సొమ్ము పెట్టిన వారిని ఇంతలోనే ఆవిడ కొట్టలేక చూస్తున్నాడు. గద్ద పెట్టాడమ్మా సొమ్ము ఆయన. పగలు వడపులు వరచే పిచ్చి వచ్చిన నెలలోనే వచ్చిన నీకు మాసం పట్టిందమ్మా. అర పూటలో 6 ఎకరాలు రాయించేశా. ఇదిగో ఇదాని కరుణలు ఈ శ్రీరంగ నీతిలో నిన్ను చేర్చుతున్నది. నీ అందమునకు, నీ చందమునకు, నీ తెలివికి, నీ విద్యకు ఈ లోటు లేని ఎడల ఈ పాటికి కోట్లు కోట్లు గడిపకపోతున్నా. అమ్మా నీ కాలంలో నీ వచ్చే చేసుకున్నా నా సంగతి ఎందుకులే అమ్మా. మరి అంత కట్టించాను నేను ఇంత కట్టించాలని చెప్తున్నావు కదా. నేను పెడతాను ఒకసారి మనీ అంటే పూసుకోకుండాను లేదు కదా. ఆ సంపాదించినంత ఏం చేశాను చెప్పా. అదేనమ్మా నా వల్ల జరిగిన పొరపాటు. ఏందో ఒకప్పుడు నాకు ఒక పిసిని కొట్టు పీనుగా దాపురమైనాడు. వాని వద్ద నుండి పైకము నాగుటకై వానికి త్రాగుడు నేర్పవలసి వచ్చినది. వాని కొరకు నేను కూడా త్రాగవలసి వచ్చినది. చివరకు వాడు వదిలినాడు. వాడి కొరకు నేర్చుకున్న ఈ తాగుడు నన్ను వదిలినది కాదు. అందుచేత సంపాదించినంతయు సారాకి ప్రభు సమర్పించిన దానలైంది. మాట్లాడేనా మరి వయసులో ఎంత గడించడు వాటి వచ్చరికి కూడు కూడా ఉండదాలని మన కులంలో శాపం ఉన్నదని కదా. ఆ శాపం ఇప్పుడు అమలులో లేదమ్మా. పూర్వపు విధులు వయసు మళ్ళిన వాడకాంతను వాడిన పువ్వుని చూచడివారు. మరి ఇప్పటి వారు చివికిన ఆవకాయ పేడం వల్ల చివరి వరకు విడుచుటలేదు. కావున ఆ శాపమునకు పటిమ పోయినదన్నమాటే. కానీ ఏంటమ్మా ఈ పీనుగా ఏమైనాడు? ఇంకెవరే భవానీ శంకర్. అమ్మా ఈ పూట ఎవరో అప్పడినారట. వారు తప్పక ఇచ్చదమని వాగ్దానం చేశారట. అది తెచ్చుటకై వెళ్ళినాడు. అమ్మ ఈ పాడుమగములకు ఈ పట్టణంలో అప్పించుటకు ఇంకను మిగిలిన వారెవరే చెనకలు తిని చేయి కడిగినట్లు క్షణముల మీద పాతాళించి సాగనంపవలసిందే. కానీ ఇన్ని దినముల సర్వమేమిటే చూడు. నా మాట విని ఇంతటితో బుర్ర గోపుడు పెట్టి సాగనప్పు లేదా నాకు విడిచిపెట్టి చూడు. క్షణములో శంకరగిరి మాన్యములు పట్టించురా. అమ్మా ఈ సంగతి నాకు బాగా తెలియదు కానీ నేడో రేపో నేనే తెచ్చివేస్తాను. నీ కూడా కూడా రేపు అన్ని ముఖ్యంగా చెప్పవచ్చిన మాట చెప్పనే లేదు. ఏంటి పెద్ద శెట్టి కొడుకు మన వీధిని కూడా 3-4 సార్లు తాగలాడినాడు. ప్రతిసారి అతని కన్నులు మన ఇంటి మీదనే. అంతేకాకుండా అతని వచ్చిన తండ్రి కన్నులలో కారం చల్లి కాసులకు కాసులు తెచ్చి ఖర్చు పెట్టుతున్నాడని కూడా విని ఉన్నాను. ఇంత ఎలా రంగనాయకి పట్టిన ఆ సిరి అంతా కూడా ఈ దీని వీడిన వల్లనేనట. నాకు ఆ సంగతి తెలిసి మన మేఘవాడ కచేరీలో వసంత తాపడం ఇచ్చినప్పుడు రావులంత రంగు చేశానమ్మా. అయితే రుచి తగినదన్నమాట. ఈసారి అక్కడికి వచ్చినప్పుడు నీకు తెలియజేస్తున్నాను. నువ్వు మేడం మీ నుంచి ఒకసారి కనపడాలి. ఊరక కనపడిన ఉపయోగం లేదు. మరి చక్కగా తయారయ్యి అలా అలా కనపడి మెరుపు తీయగా కనపడాలి. ఎవరు అరుస్తున్నారు? మరేమో ఏంటి పెద్ద చెట్టు కాదు పడుతూ సుప్పి చెట్టు కాదు తప్పు. ఏ చిత్రాలు కదా అని పిలిచి మీ అమ్మాయిని చెప్తుందే
నేనేమో మమ్మీ ఇంట్లోనే ఉందని చెప్పా. తర్వాత మీ అక్క ఏం చేస్తుంది అన్నాడు. అయితే నేను చెప్పావు మేడ మీద చెప్పండి. అమ్మి పట్టుదలసిన చెప్ప పైకి వెళ్ళాను. చిత్ర నువ్వు పోయి పడుతుంది నీవు నేనే పోయి నెట్టుకొని వచ్చినాను. అమ్మా నేను నీ పాడు గురించి చేయలేను, నా వల్ల కాదు. ఇది పాడు వృత్తి కాదమ్మా, మన కుల వృత్తి. అమ్మా నువ్వు వెళ్ళాక చెప్పమ్మా. నువ్వు నా మనసు శ్రీకృష్ణ భగవానుడికి చేసుకున్నాను. కాలు పెడితే కలిసి వస్తుందట, ఎడం కాలు పెడితే వెళ్ళిపోతుందట. హడావుడిలో ఏ కాలు ఎక్కడ మర్చిపోయినాయి. హౌస్ బాగుంటే బాగా కట్టించావు. అదెవరి చింతామణి. ఓ బాగుంది. ఇది చింతామణి. సూపర్ ఉంది, సూపర్ సూపర్. అన్నీ అన్నీ సుబ్బిశెట్టి గారు అని ఒకే రీతి కలవరించింది కదనే అమ్మా. ఇదిగోనమ్మా మీ సుబ్బిశెట్టి గారు. బాబు గారు ఏమని చెప్పుదు చెప్పేసి అది మొన్న మేజవాణి కచేరీలో మా అమ్మి మిమ్మల్ని చూచినదట. అమ్మో నిజమే. అది మొదలు రేయి మగళ్ళు మీ చన్నమే. ఈ రోజు ఉదయం మంచం దిగుతుంది. ఎదవలేని మా అత్తమ్మ మోసం చూసిన ఎదవలేదు కానీ మొహం చూస్తే ఏదో లాభం వచ్చిన మాట నాకు. మీ మాటకేం కానీ మా అమ్మి పొద్దేమో మంచి మొగమే చూచిరు. అవునా? లేకుండా మీరు వచ్చి తటస్థించదు. అమ్మి అమ్మి లోపలికి రమ్మనలేదే. ఈనాడు వచ్చినాడని కోపమా ఏమి? అమ్మి నాకైతే కోపమే. అక్కడ రంగనాయకుడి గురించి రమ్మన్న మాత్రం వచ్చా ఏమి? చిచ్చి అదేమి అట్లా విను. పాడు రంగనాయకి ఆయన ఎక్కువ రక్తములు పోసినా దాని ఇంట అడుగు పెట్టుకురా. రూపమునక మన్మధుడు, సర్వం అందం లేదు. అక్కడ వచ్చిన అందం వాక్యమునక కుబేరుడు, ఈవిక కర్ణుడు. అతడికి రంగనాయకులు కర్మమేమే. అవునంతప్ప. ఒక మాట, నేను ఆ ఇంటికి పోవటం తప్పేనా? తప్పున మీ దర్జా ఎక్కడ, మీ టీవీ ఎక్కడ, రాహులుగా ఇల్లు ఇదిగో ఇక దాని గుమ్మం పెట్టినట్టు తెలిస్తే కళ్ళే పిల్లగా మొగన అలా ఊసే నా మగను ఊసే. అంత మాట ఎందుకు కానీ బాబు గారు, ఏంటి నువ్వు సిగ్గుపడుతున్నాండి? బాబు గారు ఏంటి మీ దగ్గర ఏదైనా చుట్టముక్కుందా? అబ్బే అలవాట్లేదు కానీ సిగరెట్ కలుసుకో. సిగరెట్ కలుసుకో. చుట్టముక్క కావాలి.
అయితే అభ్యాసం లేదు కానీ సరే కానీ నేను ₹1 ఇస్తే కొనుక్కో. వద్దు బాబు వద్దు. మీ రత్నాల చేయకుండా రాగి డబ్బులు పుచ్చుకోవడం నాకు ఏమాత్రం ఏం పర్వాలేదు, తీసుకో 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 అది తీసుకోమంటుండే వద్దు. ఉండవు అనుకోండి. ₹1. కూర్చోండి. మీకు కూర్చోండి. సిగ్గుపడుతుంది. అరే అరే ఒకసారి పిలవా. అమ్మీ బాబు గారు దర్జా బాబు గారు నేను చూసుకుంటాను. అయ్యో మా అమ్మ ఉన్నదని అమ్మో మనసులో సందేహించి ఊరకుండా నాయన అత్తటి నుండి అడుగైడను కదల్పరాజు శెట్టి గారు నాయన ఏంటి కరెంట్ షాక్ తగినట్టేనా? చిత్ర మరి బెదిరించారు మనుషులు మీరు. చిత్ర ఒకసారి వినవండి వినవండి. అమ్మో పిల్ల కోతకొచ్చింది. చిత్ర కమాను. డబ్బులు ఎదిగా నీకు ఎక్కడ కాక హోటల్స్ కాక పెట్టుకోక అంటే నీకు వ్యాపారంలో పట్టు దొరకదన్నమాట. ఉన్న పట్టడానికి డబ్బులు ఎదిగా నీకు. గాలి కొట్టి ₹1 ఏమంటాను ఇది తాళ తీసి చీర తీసి బాగా వేసి అప్పు రండి. ఏం మర్యాద మర్యాద ఇది మర్యాద చూస్తుంటే అన్నం నాటిపడి పుసుకొని ఏమండి ఆ ఎలా కూడా రంగనాయకు లేదండి నన్ను ఇలా ఎప్పుడు పిలవాలి ఎప్పుడు ఉండా మర్యాద సంగతి దానికే అంటే పెంపుడు ఉన్నట్టు అంటే ఇప్పుడు మా జాతుల సంతానం ఎవరు తగ్గిపోయింది. అది 10 మంది మనుషులు గట్టి పడుతుందా మనది కదా. సమాధానం చెప్పండి. మరి మీరు కలిమిలో లోటు లేనివారు కదా. ఆ గాజురాళ్ళ ఇంద్రాలు ధరించారు ఎవరండి? అవేమో తినగా కనపడక నేనే అన్నాను. నేను గాజునా? ఇది రవ్వలు మేడం ఒక్కొక్క ఉంగరం వచ్చిన ఉన్నారు. అదేంటండి? ఏమో అది మీ చేతికి ఉంటే వాడు నాకేం తెలుస్తుంది. పెట్టుకోండి నీది కదా నాది కదా. పెట్టండి.
చెప్తామండి ఏం లేదు అది నా సొంతం అండి. నా సొంతం, నా కష్టాజీతం, నా ఇష్టం వినియోగించుకుంటే అయితే నేను ఇచ్చుకుంటాను అంతే. శెట్టి గారు, ఏంటి మొహం అలా పెట్టారు? ఏడుస్తున్నారు ఎందుకండి? ఎందుకు కొంచెం నవ్వండి. ఏమంటే శుభకాలం జరిగింది రావాలి. అయ్యో, నవ్వమంటుంటే అలా కాదు, ఇట్లా నవ్వాలి. కిందపడి కింద కింద తప్పమని చెప్తాను. ఏంటి ఇలా తీసుకొని బాగా వేరే చేయించామనుకుంటున్నాను. అవునా? సరే, కూర్చోండి. ఏమన్నారు? తాంబూలం. పోయి కొరికి పెట్టండి. నాయంగా తింటారా? అయ్యో కాఫీ కోట్ల కప్పులకి మీ నోటికి తేడా చెప్తే సోషల్ సరేనండి, గంధం రాసుకుంటారా? గంధవద్దు సపోర్ట్ వస్తుంది. మొహాన్ని మూసుకుంటే అది పోయింది. అంటే ఖాతా ఎక్కడ కూడా ఉందా మాయకి? దండం పెడతా. మాయకు మాత్రం చెప్పకు. అరే మాయ చెప్పకు. అరే ఉండాలించా, అరే ఉండాలి మాత్రం ఉండాలి అందించా. అరే ఉండాలించా అదే ఈ రోజు పూర్తిగా ముస్తాబయ్యా. ఎందుకో కదా కొత్త బ్యాగులు పెట్టారు తెలుసుదా? అప్పుడే వచ్చిందా కోపం? ఎంత ముక్కు పట్టిన ముద్దండి. అవునవును, ఎవరి మాటలు వారికి ఇందుగానే ఉండదు. ఈ పూట ఎవరో అప్పడినారని వారు తప్పక ఇచ్చేదమని వాగ్దానం చేసి వెళ్ళినందుకు మా అమ్మ నారు కట్టవచ్చును కదా అని మహా సంతోషమున ముస్తాబై కూర్చున్నకు కలిగిన ఫలం ఇది. అది ఏమి పాపము, ఆడవారిని నమ్మనే నమ్మరు. సరే కానీ సుబ్బిశెట్టి ఎందుకు వచ్చినాడు? ఇక ఏమి మనసులో ఏదో మరి ఆ సంగతి మీకేమనుకుంటున్నారు? నేనే చూసిన వీధి గుమ్మం నుండి వచ్చిన మీ అమ్మ కట్ట పడవలసి వచ్చినని పెద్దలు చూపు మన బయట గుమ్మం నుంచి వచ్చేసరికి అతడు పటాలను తలుపు తెరిచి పటాలను బయటపడ్డాడు. అందరితో నన్ను చూసి అతను చూసి నేను తెల్లబోయాను. ఎందులో కేసు ఎందుకు అని ఆతరుని అడగకపోయిరా? అడిగాను. మేళం కోసమే వచ్చినాను అని చెప్పినాడు కదా. ఇక నీ సందేహం ఏంటో? సందేహించిన కోపగించవు కదా. నాకేమి కోపము? నా ఎందేమైనా పాపం లేదు కదా. శబాష్, అది మాట. ఆ మేళము కొరకై వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మం నుండి రాక బెదరుతూ పెరట గుమ్మం నుండి ఎందుకు పోయాడు? అదిగో అప్పుడే మొహం తిప్పుతున్నాం. అంటే నేనే చెప్తాను. మేడమ గురించి మాట్లాడటకై మా అమ్మ అతన్ని మేడ మీదకి తీసుకుని వచ్చాను. ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయడం తప్పం కదా. అందుకని కుర్చీ వేసి కూర్చుండమని తాంబూలం మీయగా అతడు వచ్చిన పని మానివేసి అధిక ప్రసంగం మొదలు పెట్టాను. అందుకు నాకు చిరాకు వచ్చి నేను మేడ దిగి చక్కగా పోయినాను. నా మనసు కనిపెట్టి మా అమ్మ తోట చూపుతున్న విషయం మీద అతను నన్ను తీసుకుని పోయి సొంతదారిన పంపివేశాను. అప్పుడు నమ్మకపోండి, జరిగిన వృత్తాంతం మీకు. నిన్ను నమ్మని వాడు ఎవరు? నీ మూలమైపోను కాక. ఎందరు లేరు వానవరణ దేశమది పురమందు, ఎందరు లేరు కల్లలంబ మాటలు విపురగా తోడగోగా వందలు వేలు ముందుగొను వారను ఎందరు లేరు. విశుద్ధవృత్తిని గంధము రుణారుణము గంగిరి వారు గంగిరి. అదిగో అని చెప్పిన తుంటని నేడు తొండ చేయి చూపించిన. ఆహా, మీరు ఆ తొండ చేతులని తీసుకువచ్చి మా ఇంట్లో దూరంలో కూర్చుదురా?
యమ్మ నన్ను మోసే పడుతు నేను కనుక భరించాను ఇంకొక తెలుసు ఇంకొక తెలుసు ఏ మంద మాత్రం మీరు కావాల్సిందే ఇంత మీ దారి నా దారి చిన్నమని వడ్లైన నేను కొట్టుకున్నారా విరచి మందు వర్గములా వేడిని ప్రాణము ఒప్పుమిత్రుల విడచి నీళ్ళు వాకిలిను వీడిని భార్యను పాద చెప్పుగా విడువలే దేహము నీవు నన్ను నీవు అవస్థ తటస్థమైనతో ఎక్కడికి పోయి అక్కడే చుట్టూ నేనేమి చేయదు చూద్దామని కానీ నా గుణదాలతో నేను ఎప్పుడైనా మోసం చేస్తున్నాను తాతల నాటి క్షేత్రములు నదగలన్నీ తాతల నాటి క్షేత్రములు నదగలన్నీ దోషులను తెచ్చి పోసిన తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేయించినాను అత్తవారిచ్చిన అంటుమా నీవు కోరలాసి ఇచ్చిన పుస్తతో కూడా కొని తెచ్చి నీంత దుఃఖినాను కులము వారెల్లా నా కులము వారెల్లా నీకిది కూడదు కూడదు కూడదన్నా లోటు చేసినావని ఎవరన్నారు మీ అమ్మ ఎన్నడైనా నన్ను పండితు మాట మీద అందులోకే ఆ దైవము నన్ను ఒకరిని సాక్షాత్కరింపజేసింది ఎవరంటే తారసిల్ల వారు ఆ తారసిల్ల వాడు బిలో మంగరు నా భార్య స్నేహితుడు ఆనాడు నేను చూసిన అందగాడే కావచ్చు ఏమండి ఎర్రగా పుష్టిగా పొడుగా ఆయనేనా ఉంచుతామని తనే ఇదెక్కడ చూసావు నేను గోపాల స్వామి వారి సోదరులు కళ్యాణ సమయంలో చూసింది ఓహో వారు చాలా భాగ్యవంతులు వాడు కాదు ఏ పరిస్థితి ఉందో సుమారు 40-50 లక్షల వరకు ఉండవచ్చు ఏమండి మరి ఆదరణి ఒకసారి మన ఇంటికి తీసుకురావాలా ఆయన తెచ్చిన ఎడల ఆయనకున్న 40 లక్షలు సగము నీది సగము నాది ఉంచుతామని దీంట్లో నీదేమిటి నాదేమిటి సరేనా తప్పనిసరిగా మనల్ని విన్నారా బాబు గొప్పవారింటి కవిదే కోటి ధనము సిద్ధించినంత సంతసము కలుగునన్నట్లు మీరు అక్కడ ఏ మాట కలిగేది ఈ ముసలదానికి ఇంత పాండిత్యమైనవి వచ్చి అడిగడే కాలేదు 100 పది ముందున్నాను అయ్యగారు నా మామిడి చూసి అసహ్యపడుతున్నట్లున్నా లేదు లేదు నీ పాండిత్యము చాలా గొప్పగా ఉందని చెప్తున్నావు నా పాండిత్యం ఇప్పుడు ఏమున్నది బాబు పెద్దతనము వచ్చే బుద్ధి పడతలేరు పట్టినన్నట్లు వయసుతో పాటు సర్వము పోయినది 4 గంధములు నా నాలుక కోసం ఉండడు
అయ్యో నా వాపుడు చూసి నిలబడే ఉన్నాను. అమ్మీ, ఒకసారి ఇలా అయ్యగారు బయటికి రా. ఇది గడికయ్య, చక్కదనముల గడికయ్య. రెప్పలు వాల్వగుండిన ధరిత్రిని పాదములంతగుండిన తప్పక రంభయో కృతాచియో మేనలయో ఎగరించి ఈ కప్పుడ గంధి పట్ల భ్రమగల్గబోవునే ఆలగింపలేదు ఈ కులమందు ఇట్టి జలజేక్షణ ఉన్నదరంచు ఎదడు దీని సౌందర్యం ఏంటి అలా చూస్తున్నాడు? మీరు చూడకూడదా? ఏ మీకన్నా అందంగా ఉన్నాడా? అందము ఆడవారి సొంతే కదా. మరి బహుమతి బహుమతి కోరుకో, ఏం కావాలి కోరుకో. తప్పకిచ్చగరా? తప్పక. అట్లయినా నాకెంతకాలం నుండియో చెప్పు. కామశాస్త్రం నేర్చుకోవాలని చెప్పుకున్నా కదా. నాకు ఈ కోమటి మెడలో ఒక్కగా ఉన్నది. అట్లయితే లోపల పోదాం పదండి. ఆ మిత్రమప్ప ఎంత చీయన్నా సిగ్గు లేకుండా మళ్ళీ మళ్ళీ వస్తాయంట్రా. వెళ్ళు. ముసలిదానా, నా సొమ్మి ఎంత తిన్నావే గుర్తు లేదు. వెళ్తావా మేడబట్టి వెళ్తావా? నీతో మెడబెట్టి అయ్యగారు, అయ్యగారు, అయ్యగారు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అయ్యగారు కన్నులు ముందు తెరవటే లేదు. మీ గురించి కాలుస్తున్నారండి. తొందర రండి. రావాలా? వెళ్ళు, వస్తాను చెప్పు. అయ్యగారు కడుపు కన్నా చూడొచ్చు. వెళ్ళండి పాప నాన్నగారి వెళ్ళండి. త్వరగా రండి అయ్యగారు. ఆహా, ఏమైంది? మిమ్మల్ని కలవరించి కదిలించి ప్రాణములు విడిచినారు. అయ్యో, అయ్యో, తండ్రి గారు. ఏమిటా శబ్దం? నాకేమీ లేదు. ఎక్కడ విడుగా విడుగా నా చింతామణికి తగలిపోయాను. నేను శీఘ్రంగా చింతామణి చూడవాలి. రాధా, రాధా, నేను ఇక్కడ ఉండవలసి చేయవలసిన పని ఏమీ లేదు. నన్ను వదిలిపెట్టు. ఈ శివజాతము చేయలేదు. అయ్యో రాధా, నా బాధ అర్థం చేసుకోండి. రాధా, రాధా, నా నాన్నకి చెప్పు. త్వరగా నేను చింతామణి చూడండి. ఈ శివజాతము నేనంతగా చేయలేదు. రాధా, రాధా, రాధా. అత్యంతములు గలది ఆ కాలములు గారి లేక అగో తెరున్ననై అగమ్యుడనై తెర కోటుల అనంత కోటి బ్రహ్మాండమును సృజించి పాలిస్తున్న నన్ను నా బిడ్డలు అనేక పేర్లతో పిలుస్తుంది. సర్వ సద్గుణ సంపన్నురాలకు రాధన అనుకరింపడేట్లు ఆశ్చర్యము లేదు కానీ ఈ చింతామణి ఎంత చెడుదారి బట్టి చిరించినను హృదయమున దయాబీజము భక్తిరవము పశ్చాత్తాపరేషము కలిగి నా ప్రేమకు పాత్రలేనది. ఈ బిడ్డ వలన ఆ పిలువ మంగళుడు కూడా మోక్షమును పొందుగా మోక్షమును పొందుగా మోక్షమును పొందుగా. Thank you.
బావగారక్క. ఇంతామని ఇంతామని నా తరపునికి కానీ ఇంత మునుపు పిడుగు పడ్డప్పుడు నీవు భయపడలేదు కదా. ఆ సంగతి చేత తండ్రి గారిని విడిచి చట్టం వచ్చినారా? ఆగని విడిచి నేను రాలేదు, నన్ను విడిచి ఆయన ఇంకెక్కినాను. దానికేం కానీ మరి అత్యుత్తమ విస్తరికి ఎలా అవుతుంది? ఇంతామని ప్రాకార ద్వారబంధులన్నీ మూసిలో కదా, ఆమె నుండి మీరు లోనికి ఎట్లు రాగలిగింది? పెరటి గుమ్మం పడుకో వచ్చింది. అచ్చట ఆధార నిమిత్తం ఏదైనా దొరుకునని వెతుకుతుండగా నా చేతికి ఒక తాడు వలె ఆధారం దొరికింది. దాన్ని ఆధారం చేసుకుని యువత దాటింది. అది తాడు వలె గర్భగా లేక మృదువుగా ఉన్నట్టు నాకు ఇప్పుడు స్ఫురణకు వస్తున్నది. అవునా? అట్టయినా నేను చూస్తున్నాడు. ఇదే ఆ తాడు. అమ్మయ్య, అది తాడు కాదండి, పాము. తాడు పొట్ట విప్పి రక్తం కాల్చుతుంది. బామా మీ ముఖంలో ఉన్న రక్తం మనకు దానికి. దీనికేమి? ఇది తెలియక చేసిన సాహసం. తెలిసి చేసిన సాహసం మరొకటి కలదు. ఏంటది? ఏటి వద్దకు వచ్చింది, నావ కనిపించలేదు. ఆధార నిమిత్తము ఏరు దాటుటకు ఏదైనా దొరుకునేమో అని వెతుకుతుండగా నా కాలికి ఒక శవం కలిగింది. ఆ శవాన్ని ఆధారం చేసుకుని ఈవెలకు వచ్చింది. ఆ శవము ఆ ఒడ్డునే ఉంచింది. అట్టయినా చూస్తున్నాడు. ఎక్కడెక్కడో. ఇదే. అయ్యో చింతామణి, ఈమె ఎవరో కాదు, నా భార్య రాధ. ఒంటరిగా శవసాగరము చేయలేరు రాధ అని అనేక విధముల ప్రాధాయపడినది. మాట పెడిచెవి పెట్టి వచ్చింది. ఈ కొండ పనుల్లో నన్ను వెతకగాలగా గుండె ఆగి మన చేతి కాబోదు. అయ్యో ఒంటరిగా చూసిన మీ మనసు ఎక్కడండి? నీ అందరి అనురాగమే అన్యాలోచన లేకుండా నన్ను నీ స్థితికి తెచ్చినది. చింతామణి, నన్ను ఈ స్థితికి తెచ్చినది. మహానుభావ, మీరు పండితులు కదా, ఎంగిలి కూటిపోయి మీకింత పక్కువ ఎందుకు? చింతామణి, ఏం మాట్లాడి నిన్ను ఎలా చేసినవని నేను ఎప్పుడూ భావింపలేదు. నిజముగా నీ సౌందర్యమే నన్ను ఈ స్థితికి తెచ్చినది. తెలియనా? నీ సౌందర్యమే నన్ను ఈ స్థితికి తెచ్చినది. అట్లయినా మీరు చెప్పే ఊరు దాని పలుకులో సందర్భం జరుగుతుంది. చదివింది సమస్త శాస్త్రము, చదివి ఏమి ఫలము, తుదగిట్లు చెడుదారి బట్టి చేరచి జనపుని ఇల్లాలిని కూడా చంపుకుంటి, జనపుని ఇల్లాలిని కూడా చంపుకుంటి, కరుగవానటి ఘోర పాతకము కలిగి, కరుగవానటి ఘోర పాతకము కలిగి. నాకు ఈ ప్రాచితము అవసరంగా జరిగి తీరవలసినది కాకుండా పరమ విశుద్ధమై ప్రఖ్యాతి పడసిన కులమెల్ల నా చేత మలినమై కని పెంచి శ్రీమంతుగా వించిన మహానుభావుడు తల్లి జీవము విడిచే నన్నే పరమ దైవముగా మరి నన్ను సేవించిన
నా కొరకై గుండె వీలి చచ్చే కడుప్రయాసము మీద కలిగించుకున్నట్టి మర్యాద తుదంగా మాసిపోయే శీలమామూల కర్రముగ శిథిలమయ్యే సర్వ విధముల ఇట్టి భ్రష్టత్వములు గాచి ఎట్టుని జీవితము భరించువాడా మహానుభావ, ఇప్పుడు నా సౌందర్యం ఎట్లున్నది? ఏమి ఇట్లా మారిపోయింది? నేనేమీ మారలేదు. ఇదే నా నిజ స్వరూపం. కానీ ఇన్ని దర్శనమే ఇన్ని దినములు నన్ను ఈ చీకటిలో ఎలా వచ్చింది? నేను మీకంటే ఎప్పుడు చీకటిలో అల్లాడుచున్నాను. ఈ పూట శ్రీకృష్ణ భగవానుడు నాకు స్వప్నమందు సాక్షాత్కరించి నన్ను వెలుగులోనికి రక్షించాను. ఎంత ధన్యత్వం! ఆ పాటి అనుగ్రహం ఆ పరమాత్ముడిపై నాపై కలగకపోయే కదా, కలగకపోయే కదా. కలగకపోలేదు ఆయన విలోమంగా ఈశ్వర విలాసము అంత సులభంగా నడపదగినది కాదు. కానీ ఈ పేరు నన్ను సోమగిరి యోగీంద్రులందు అందరూ నన్ను ఆశ్రయించుతున్నారు. ముక్తి నుండి నన్ను నుండి వెళుతుంది. సమీపమైన ఆశ్రమం కాదు. మీరు ఇరువురు ఉపదేశం వారికి వెలుగ ప్రేమ. రండి బాబు రండి. వేడి 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 సమోసా. అందరికీ నాదే రౌడేజం. ఆహా చింతామణి ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ చెప్పాడే. తమ్ముడు బాగున్నావు అన్నమాట. సరే ఏంటి నీ చేతిలో ఈ చిప్ప మన నీ చేతులు ఉంటుందిగా కళ్ళు విజయ్. నీకు నాకు ప్రతి దాంట్లో పోటీ ఏంటి? ఇదిగో నువ్వు నీళ్ళ మీద పోలేవు కానీ ఒక 4 ఇల్లు నమ్మగలుక్కో అంటుతో సర్దుకు దొరుకుతుంది. ఎవరిది? ఎందుకే ఒళ్ళు ఇల్లు కుళ్ళై మేము గడవాలి కానీ నీకు ఎందుకే చెప్పు? మా అమ్మకి పిచ్చెక్కింది. ఏ పిచ్చి? మా అమ్మకి డబ్బంతా పోయిందని పిచ్చెక్కింది. కరోనా వచ్చిందా? పిల్లలకి శ్రీకృష్ణ భగవానుడు కల్లో కనిపించి ఏ కూర్చుడమ్మా? దోరగా కూర్చుడా దొడ్లోంచి దోరగా కూర్చుడా? దేవుడు కనిపించాలంటే ఎంతో పుణ్యం అవును, ఈ మడుపు పాయింట్ కరెక్ట్ అండి. దేవుడు కలపాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలట. మన నాన్న చేసుకుంటాం ఈ లెక్క అయితే రోజు 10 సార్లు 20 సార్లు చేసుకుంటాడు పుణ్యాలు. సాని వృత్తి మానేసి సన్యాసం పుచ్చుకోమని చెప్పారు. ఇది చాలా దుఃఖాలు పెట్టుకోమని చెప్పడే. చెప్పని శెట్టి చెప్పు చెప్పు.
సన్యాసం దగ్గర ఏముంది కొబ్బరి పీసు కొట్టం. ఏమండి శంకరయ్య గారు, ఇది వరకు నీ ర్యాంక్ అయిపోయిందే, నా ర్యాంక్ అయిపోయిందే, మనం ఇద్దరు కంటే హై లెవెల్ పిల్లల మూర్తి ఆయన ర్యాంక్ అయిపోయిందే. ఇప్పుడు లైన్ లో ఉండేది సన్యాసులే. వానములు కొరుకుదామని చింతామని ప్లాన్. ఆహా ఏమి ప్లాన్ మీ యొక్క బుర్ర. చెప్పు నీ సంగతి. ఇంకా నీ సంగతి పక్షానికేనమ్మా. నాకే నా పేరు మీద 10,000 బ్యాంకులో వేసింది. ఇంజక్షన్ సెప్టిక్ కాకుండా నన్ను కట్టుకున్న వాడి సగం నాకు సగం. నువ్వు ట్రై చేస్తావా? అక్కడే మిస్ అయిపోయింది. చెల్లెని దొరుకుతా చూద్దాం. అమ్మో దీనికి మేకలు కావాలి. ఇది ఏ టైప్ లో ఉంటుందని. సరే కానీ మీకు కలిగిన అనుభవాలని 6 నెలలు ఊరూరా తిరిగి ప్రచారం చేస్తే మీ పేరు మీద 10,000 పురపాలకుల ఆధీనం చేసింది. ఏం చెప్పిందో వాళ్ళ పట్ల మనం పొందిన అనుభవాన్ని ప్రజలందరికీ చెప్తే, అనుభవం అంటే ఎక్స్పీరియన్స్, ప్రజలందరికీ చెప్తే మనకి 10,000 ఇస్తారంట. ఎంత 10,000? 10,000? అరే ఒక నైట్ పెట్టండి 10,000. సచివుడికి వచ్చిందే కట్టం కానీ 10,000 కొట్టి ఎంత వసూలు చేయండి. వడ్డీ ఎందుకు అసలు ఇస్తే చాలే. సరే సరేనమ్మా కాడతాం. మంచి ఆ ప్రచారాన్ని ఇక్కడి నుంచే నువ్వు శాంతిగా మొదలుపెట్టు, ప్రారంభిస్తాను. నేను ఇటు మొదలు పెడతా. అయ్యలారా అమ్మలారా, దేశాల పట్ల పొందిన అనుభవాన్ని చెప్పుడకే మేము ఎందుకు వస్తున్నాము చిత్రంలో వినండి. రంభల వంటి ఎందుట సాయ సంపర్కము చవటలారా, ఇచ్చకములనమ్మి ఇల్లు బాలమ్మి కొంపోయన పెంచుకునలారా, ఎంత పెట్టిన ఎరుంగని తొత్తులు వెప్పు కోరెడు వెంగళపలారా, స్వానుభవమిది మా స్వానుభవమిది తెలుపుతున్నాము వినుడు. సచ్చి బ్రతికిన వారు సాయ గొంపలొచ్చి మిగిలిన వారు మచ్చుకే వసుదయందును లేదు దైవం అయిపోయింది. నేను పట్టుకెళ్ళి ఏంటి అలవాటండి. సరే నేను పట్టుకెళ్ళి సింపుల్ గా తీసేసినామేనండి. నువ్వు చెప్పు, అందరికి అర్థమయ్యేలాగా నువ్వు చెప్పు, నేను పక్కన చెప్తాను. సరేనా? నువ్వు ఒకటే సాపు, నేను ఎక్కడమే సాగుతా. మంత్రులు కదా సిగ్గుపడ్డాడు. ప్రజలు నువ్వు ఎక్స్పీరియన్స్ తో చెప్తాడు అనుకుంటే ఏది సింపుల్ గా వేస్ట్ చేయలేదు. మనకు సిగ్గు ఏమి లేవు. క్రికెట్ కామెంట్ లాగా స్టాండర్డ్ గా చెప్తున్నావు. దాని రోజులు వచ్చి కళ్ళు పోయి చల్లగా సాగినాను. కొంగైన తగిలితే అబ్బ మనిషి కాదండి. అవి కొంగు కోటి లాభాలను కొని దాని పాదాలు కొరికినాను. నీ మీద లవ్వంటే నిజమే కాబోసని దండ పుట్టయులా పోయినాను. ఆ తల్లి ఆ కూతుళ్ళు నా తలకాయ ముంతగా పొరిగిందాక తిరిగినాను. అందువల్ల చివరకు చిమ్మ చేయికొచ్చే కోటోని కనుకనే కొంతనయము. వేరే కులమైతే మఠాయ్ మనకి ఇదని పెట్టింది, మీ పనికి దక్కదు. ఎల్లబో కూడా ఎగవల కుక్కలకు వెళితే మనకచ్చి రాదు చదువులమ్మతో. మనం వేరే భ్రమలో పడిపోతాం. దూరమున కొండలు చూసి అబ్బా ఎంత నున్నగున్నాయని అనుకుంటాము. దాని దగ్గరికి పోతే ఒగ్గు సొంపు తెచ్చేది. అలా అయినా భోగవాళ్ళు కూడా బాగానే ఉంటారు. పైన పట్టారు లోన్ పట్టారు. ఇంకేమీ అప్పుడప్పుడు చింతామణి అంటే ఎలా ఉంటుందా నేను ఇంటి గుమ్మం దగ్గర 10 సార్లు తిరుగుతుంది. నన్ను పూర్తిగా కనపడేది నాకు ఈ పూర్తి అవతారం తెచ్చింది. ఇంట్లో కాలెత్తి నిచ్చింది చాలని సుఖేసినాను. పెళ్లి సమర్థాడింది కట్టాలు విందంటే లారీలతో సామాను పంపినాను. మరి అడిగేటోడు ఎక్కడికి రాండి ఎక్స్పోర్ట్ అని చెప్తాడు. ఇన్ని చేసినోని ఇచ్చి పడేసినాను. తగ్గిన విధవుల మాట లెక్క ఏంటి? ఎల్లబో కూడా ఎధవుల పంపలకు వెళితే మనకచ్చి రాదు సానులమ్మతో.
మనం పేసి అంటావు కానీ బస్ స్టాండ్ దగ్గర సినిమా హాల్ దగ్గర నలుగురు ఆడవాళ్ళు ఉండదు. ఆ నలుగురికి 10 మంది బ్యాచ్ తయారవుతుంటారు. ఉంది వెనకుండి అది నవ్వకపోయినా ఈడైనా అవుతుంటాడు. వాళ్ళు ఆడవాళ్ళండి మంచిగా పౌడర్ పోసుకుంటారు, మంచిగా చీర కట్టుకుంటారు, మంచిగా వాళ్ళు ముస్తాబై వస్తారు. అదే పౌడరు తీరా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఇస్తే వాళ్ళకంటే వీళ్ళే బాగుంటారు. కాకపోతే మనకి ఈ నచ్చవు, మనకి అదే కావాలి. అయ్యా వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమి లేదు, కేసులన్నీ ఒక్కటే. చముడు చుట్టూ మొగంపు చంద్రబింబటంచు కుసి కన్నులు పువ్వుల కంచు చొల్లు పెదవులు తేనె చెప్పెళ్ళ తొంచు పాలతిత్తులు పూల పంచుల కంచు నమ్మి చెడిపోయి అనుభవించకండి ఏడ్సు రోగములను. ఓ భారతీయులారా తెల్ల దొరలకే చెల్లు ఆకుళ్ళు ఒళ్ళు చెరుపు లేనిపోని తూల మనకేలా ఇంజక్షన్లా తూలా. కొంత పని చేసి చింతామణి మరొకసారి మాకు అవకాశం కల్పించినటువంటి సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ తంజావూర్ డైరెక్టర్ గారికి మరియు కమిటీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి కూడా అసురభి డ్రామా థియేటర్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.